హాయ్ అండి, అందరికీ నమస్తే. రేపు ఆదివారం రోజు శివరాత్రి కాబట్టి శివరాత్రి స్పెషల్ అయిన చిలకడ దుంప మొరంగడ్డ అని కూడా పిలుస్తారు. దీన్ని ఒక్క చుక్క నీళ్లు కూడా లేకుండా చాలా టేస్టీగా హెల్త్కి మంచిదైన ఈ చిలకడ దుంపని ఎలా ఉడకబెట్టుకోవాలో, ఒక్క చుక్క కూడా నీళ్ళు పోసే అవసరమే లేదండి. చాలా మంచిది కూడా. ఎలా ఉడకబెట్టుకోవాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో చూడండి. ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా మొక్క చూసారా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న పోషక విలువలు వాటర్లో వేసి ఉడకబెట్టడం వల్ల పోతాయన్నమాట. అలా కాకుండా ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా చాలా బాగా మెత్తగా ఎంత బాగా ఉడికిందో చూసారా, స్మూత్గా ఎంత బాగుందో. కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఎలా ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను ఒక అర కేజీ చిలకడ దుంపలను అయితే తీసుకున్నాను. ఇవి ఎర్రవండి, తెల్లవి కూడా దొరుకుతాయి మనకి మార్కెట్లలో. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని మనకి అటు సైడ్ ఇటు సైడ్ అనేది మనకి దుంప తవ్వినప్పుడు మట్టి పట్టేసి ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలంటే అక్కడికి ఆ భాగాన్ని తీసేయాలి. చాకుతో కట్ చేసేసుకొని తీసేసుకుందాం. మనం కడిగినా కూడా కొంచెం మట్టి అనేది అక్కడికక్కడ కొంచెం మిగులుతుంది. ఇలా అయితే ఏంటంటే మొత్తానికే క్లియర్ అయిపోతుంది నీట్గా. చూడండి, ఈ ముచుకు మనం కట్ చేసినప్పుడు నీట్గా అవుతుంది అనమాట. అన్నిటినీ అలాగా చివర ముచుకు భాగాన్ని కట్ చేసేసుకోవాలి. రెండు సైడ్లు సేమ్ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. శుభ్రంగా కడుక్కోండి. మనకి రెండు వైపులా ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలండి. చివర ముచుకు భాగము అలాగే కాడ భాగం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం కట్ చేసి ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం ఇసుకి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ముందుగా మనం ఒక కుక్కర్లో వీటిని అయితే వేసుకోవాలి. కాబట్టి మన ఇంట్లో ఏది కుక్కర్ అవైలబుల్గా ఉంటే ఆ కుక్కర్ని తీసుకొని ఈ ముక్కలు నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ కుక్కర్లోని మొత్తం మనం తీసుకున్న దుంపల్ని వేసుకోవాలి. మీరు సన్నగా ఉన్న దుంపలను తీసుకోండి, మంచిగా బాగా ఉడుకుతాయి, చాలా బాగుంటుంది. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి బాగా పడతాయి అన్నమాట. మనం ఇక్కడ నీళ్లు తప్ప వేరే ఇంగ్రీడియంట్స్ రెండు అయితే వేస్తాము. దానివల్ల వీటి టేస్ట్ అనేది బాగా రెట్టింపు అవుతుంది. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యి తిన్నట్లయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి తినకపోతే కనుక నూనె, మనం కూరల్లో వాడే నూనె ఉంటుంది కదా, ఒక స్పూన్ వేయండి. అలాగే కొంచెం బెల్లం పొడిని వేసుకోండి. బెల్లం పొడి అలాగే నెయ్యి రెండు వేసుకున్నాం కదా, వీటిని ఒకసారి కలపాలి. ఎందుకంటే బెల్లం కొంచెం కరగాలి కదా, మనం ఇక్కడ వాటర్ వేయట్లేదు కాబట్టి ఒకసారి బాగా ఇలా కలిసే విధంగా ఇలా మనం కలుపుతుంటే బెల్లం కూడా కరిగి వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. దీంతోనే మనకి ఈ బెల్లం వాటర్తోనే ఈ దుంప అనేది ఉడకాలి. ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే 1 నిమిషం పాటు కలపాలి. మనం బెల్లం అనేది తురిమి వేసుకుంటాం కదా, దాని నుంచి వాటర్ అనేది యాడ్ అవుతుంది. కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం ఒకసారి కరుగుతుంది అనమాట. కరిగిన తర్వాత మనం కుక్కర్ బౌల్ మూతనైతే పెట్టేసుకున్నాము. ఇక్కడ ఒక్క చుక్క కూడా మనం వాటర్ వేయలేదు కాబట్టి 2 విజిల్స్ సరిపోతుంది అనమాట. వాటర్ ఉంటే మనకి వెంటనే ఒక విజిల్లోనే ఉడికిపోతాయి దుంపలు. మనం బెల్లం అనేది కరిగి దాని నుంచి దుంప అనేది ఉడకాలి కాబట్టి మనకి 2 విజిల్స్ వెంటనే తీసేయండి. విజిల్ వచ్చిన చల్లారిపోకుండా వెంటనే తీసేయండి. ఇలా విజిల్ అయితే పెట్టేసుకున్నాము. కుక్కర్ సెట్ చేసేసుకొని పెట్టుకున్నాము. విజిల్ కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, కుక్కర్ విజిల్ వాటర్ వేయకుండా పెడితే కుక్కర్ పేలుతుంది అని. అలాంటి భయం ఏమీ లేదండి. కుక్కర్ అసలు పేలే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బెల్లం వేసాం కదా, ఈ కుక్కర్ ఆవిరి లోపలికి వెళ్ళి ఈ ఆవిరి వల్ల వాటర్ అనేది వస్తుంది అనమాట. దాని నుంచి మనకి ముక్కలు అనేది దుంప అనేది ఉడుకుతుంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి దుంప అనేది లోపలికి బాగా ఉడికిందనమాట. మనం బెల్లం పాకం అనేది లోపల వరకు వెళ్ళి మంచిగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఉడికిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ముక్కని ఎలా ఉంది, లోపల ఎలా ఉడికింది అనేది. మొత్తాన్ని నేను ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. 2 విజిల్స్ సరిపోతాయి మనకి. చూసారు కదా, దుంపలు చాలా బాగా ఉడికాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. బెల్లం నెయ్యి వేసి చేస్తాం కాబట్టి కమ్మగా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. శివరాత్రి స్పెషల్ అయినటువంటి చిలకడ దుంపల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్